హాయ్, నేను ఐ కార్స్ 100 ఫీట్ రోడ్ మాదాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు ప్రీ ఓన్ కార్స్ ఏదన్నా సెకండ్ హ్యాండ్ వెహికల్ చూస్తున్నారా? అయితే ఐ కార్స్ అనేది బెస్ట్ ఆప్షన్‌గా నేను చెప్తాను. ఎందుకంటే మన దగ్గర నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్స్ అయితే ఉండవు. కంప్లీట్ మన దగ్గర నాన్ యాక్సిడెంటల్ బండ్లు అయితే దొరుకుతాయి. మీకు బెస్ట్ ప్రైస్‌లో బెస్ట్ వెహికల్ కావాలంటే ఐ కార్స్‌కి వచ్చారంటే బెస్ట్ వెహికల్ అయితే మీకు దొరుకుతుంది. ఇప్పుడైతే మీకు ఒక వెహికల్ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ 2017 మోడల్ అండి. 38,000 తిరిగింది. ఆటోమేటిక్. మనకి ఇది ప్రైస్ వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషను 6,85,000 ఉంది. పెట్రోల్ వేరియంట్ వెహికల్ అయితే 100% జెన్యూన్ అండి. నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్, ఇంజన్ ఏం ప్రాబ్లమ్స్ లేవు. బండి అయితే రెడీ టు డ్రైవ్ ఉంది. ఎవరైనా ఆటోమేటిక్ వెహికల్, లెస్ డ్రివెన్ ఉన్న వెహికల్ చూడాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. చాలా అంటే చాలా మంచిగా ఉంది వెహికల్ అయితే. వెహికల్లో మీకు ఎక్కడ కానీ స్క్రాచ్ కానీ, లేదంటే ఎక్కడ డెంట్స్ కానివ్వండి, లేదంటే వెహికల్ ఏమైనా ప్రాబ్లం కానీ ఎక్కడా కూడా ఏం లేదు. వెహికల్ చాలా నీట్గా వెల్ మెయింటెనెన్స్తో అయితే వెహికల్ అయితే ఉంది. ఇంకొక వెహికల్ చూపిస్తాను చూడండి అండి. ఇది వచ్చేసి మనకి స్విఫ్ట్ 2014 మోడలు 53,000 తిరిగింది. మనకి ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్, విఎక్స్ఐ వేరియంట్ అండి. మిడ్ వేరియంట్ 5,20,000 ఉంది. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్. మీకు ఇంజిన్ ఏం ప్రాబ్లమ్స్ లేవండి. రెడీ టు డ్రైవ్ ఉంది వెహికల్ అయితే. మీకు ఇప్పుడు ఇంటీరియర్ కూడా చూపిస్తాను. వెహికల్ ఒకసారి మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా వెల్ మెయింటైనెడ్తో అయితే ఉంది. ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాను, ఒకసారి మీరైతే చూడండి. ఇంటీరియర్లో చూస్తున్నట్లయితే డాష్ బోర్డు మీద కానీ, లేదంటే స్టీరింగ్ మీద కానీ ఎక్కడైనా స్క్రాచెస్ రఫ్గా యూజ్ చేసినట్లు ఎక్కడా కూడా మనకి ఏం కనిపించట్లేదు. సీట్స్ కానివ్వండి, మీకు గేర్ నాబ్ కానివ్వండి, ఎక్కడా కూడా రఫ్గా యూజ్ చేసినట్లు కానీ ఎక్కడా కనిపించట్లేదు. వెహికల్ అంతా జెన్యూన్గా వెల్ మెయింటైనెడ్గా అయితే ఉందండి. ఒకసారి మీరు స్విఫ్ట్ వెహికల్ చూస్తున్నట్లయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా అయితే ఉండటం అనేది జరిగింది. మీరు లో బడ్జెట్లో ఒక బెస్ట్ వెహికల్ కావాలి, గ్యాస్ కంపెనీ ఫిట్టెడ్ గ్యాస్తో ఉండాలి అని అంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఎల్పిజి కంపెనీ ఫిట్టెడ్ ఉంది. శాంత్రో వెహికల్ 2012 మోడల్. ఇది వచ్చేసి మనకి 70,000 డ్రివెన్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 3,20,000 చెప్తున్నారు. నెగిషియబుల్. పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ ఫిట్టెడ్ అయితే ఉంది. మీరు ఏదన్నా మంచి వెహికల్ చూడాలి, గ్యాస్ ఉండాలి వెహికల్కి అనుకుంటే ఎల్పిజి గ్యాస్ అయితే ఉంది. ఇది బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంటుందండి. ఇది మీకు మీరు కానీ వేగనార్ ఆటోమేటిక్ చూస్తున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్గా చెప్తున్నాను. ఎందుకంటే 2018 మోడల్ అండి. ఓన్లీ లెస్ డ్రివెన్ 31,000 అయితే తిరిగింది. ఇది మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,35,000 చెప్తున్నారు. వెహికల్ అయితే చాలా నీట్గా ఉందండి. స్క్రాచ్ లెస్ వెహికల్ అయితే, లెస్ డ్రివెన్ బండిలో మనకి ఎక్కడ వెహికల్లో ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు. మీరు ఒకసారి వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్, ఇంజన్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ లేవు. రెడీ టు డ్రైవ్ ఉంది. ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తాను. ఒకసారి ఇంటీరియర్ చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేశారనేది మీకు అర్థమవుతుంది. ఎక్కడ కానీ మనకి డాష్ బోర్డు మీద కానివ్వండి ఎక్కడ కానీ స్క్రాచ్ లెస్ అయితే ఉంది బండి. ఒకసారి మీరు చూడండి, చూపిస్తాను. ఇక్కడ కానీ స్క్రాచెస్ కానీ రఫ్గా యూజ్ చేసినట్లు కానీ ఎక్కడా కూడా లేదండి. ఆటోమేటిక్ వెహికల్ మీకు లెస్ డ్రివెన్ బండి. మీకు రూఫ్ కూడా చూసుకున్నట్లయితే కంపెనీది ఏదైతే మనకి కవర్స్ ఉన్నాయో ఆ కవర్సే ఉన్నాయి. చాలా తక్కువ తిరిగింది బండి అయితే. చాలా మంచిగా ఉంది. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. వెల్ మెయింటైన్డ్ అయితే చేశారు వెహికల్ని. మీరు ఇథియస్ టొయోటా ఇథియస్ లివా వెహికల్ ఏదైనా యాష్ బ్యాగ్లో చూస్తున్నారంటే ఇది నేను బెస్ట్ ఆప్షన్గా చెప్తానండి. ఎందుకంటే 2011 మోడలు 12 రిజిస్ట్రేషన్ బండి. ఇది వచ్చేసి మనకి కిలోమీటర్స్ డ్రివెన్ వచ్చేసి 92,000 తిరిగింది వెహికల్. డీజిల్ వేరియంట్ 4,15,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. కస్టమర్తో నెగోషియేషన్ అయితే చేసుకోవచ్చండి మనము. వెహికల్ అయితే డీజిల్ వేరియంట్. వెహికల్లో 1 రూపీ ఖర్చు కూడా లేదు. వెహికల్ అంతా రెడీ టు డ్రైవ్ ఉంది. వెహికల్లో నాన్ యాక్సిడెంట్లు, నాన్ ఫ్లడెడ్, మీకు ఇంజిన్ ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఇంజిన్ రిపేర్ ఏం కాలేదు. వెహికల్ అంతా అయితే చాలా నీట్గా మెయింటైన్ చేసి అయితే ఉంది. మీరు ఒకసారి దీన్ని కూడా ఒకసారి మనము ఇంటీరియర్ చూద్దాము. ఎలా మెయింటైన్ చేశారు ఏంటనేది మీకు కూడా కొంచెం అర్థమవుతుంది. ఒకసారి మీరైతే ఇంటీరియర్ చూసినట్లయితే ఇంటీరియర్ సీట్స్ కానీ ఇదంతా డాష్ బోర్డ్ కానీ ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తానండి. దీనిలో మనకి తక్కువ బడ్జెట్లో సేఫ్టీ కూడా ఉంటుంది.
ఇంటీరియర్ కూడా మనకి చాలా అంటే చాలా నీట్‌గా మెయింటైన్ చేశారండి. డాష్‌బోర్డ్ గానీ, సీట్స్ గానివ్వండి, మనకి ఏది చూసుకున్నట్లయితే నీట్‌గా మెయింటైన్ చేశారు. అలానే ఇంకొకటేందంటే దీనిలో సేఫ్టీ కూడా ఉంటది. 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి దీనిలో. మనకి కొంచెం మీడియం రేంజ్‌లో వెహికల్‌లో మనకి సేఫ్టీ కావాలి, మైలేజ్ ఎక్కువ కావాలి, మనకి వెహికల్ అంతా జెన్యూన్ ఉండాలి అని అనుకుంటే ఇదొక బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది వెహికల్ అయితే. వెహికల్ చాలా మంచిగుందండి వెహికల్ అయితే. ఇదైతే స్విఫ్ట్ అండి. స్విఫ్ట్ వచ్చేసి మనకి 2021 మోడలు ఆటోమేటిక్ వెహికల్ 45,000 డ్రివెన్ అయితే ఉంది. 7,30,000 కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ ఉంది. పెట్రోల్ వేరియంటు. వెహికల్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి. నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్. ఇంజిన్‌లో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఒక్క జనరల్ సర్వీసింగ్ చేపించుకొని మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ కాబట్టి మీరు ఒకవేళ చేపించుకోవాలనుకుంటే ఒక్క జనరల్ సర్వీసింగ్ చేపించుకొని రెడీ టు డ్రైవ్ అయితే వెహికల్ అయితే ఉంది. మీరు ఒకసారి ఇప్పుడు మీకు ఇంటీరియర్ చూపిస్తాను చూడండి. ఇంటీరియర్ కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు వెహికల్. ఇంటీరియర్‌లో మనం చూసుకున్నట్లయితే వెహికల్ డాష్‌బోర్డ్ కానివ్వండి, అక్కడ స్టీరింగ్ దగ్గర గాని, స్టీరింగ్ కాలమ్స్ దగ్గర కానివ్వండి, ఎక్కడ కూడా మనకి రఫ్‌గా యూజ్ చేసినట్లయితే లేదు వెహికల్. మీకు ఇక్కడ కూడా చూడండి, మీకు గేర్ నాబ్ దగ్గర కూడా ఆటోమేటిక్ వేరియంట్ ఇది వచ్చేసి మీకు. అలానే కస్టమర్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అదైతే టచ్ స్క్రీన్ చేపించుకున్నాడండి. రివర్స్ కెమెరా, అలానే బ్లూటూత్ మొత్తం ఆప్షన్స్ అయితే ఉంటాయి దీనిలో మీకు. వెహికల్ అంతా నీట్‌గా మెయింటైన్ చేసుకున్నారు. ఇదొచ్చేసి మనకి ఐ20 వెహికల్ అండి. 2010 మోడలు. 10 మోడలు 85,000 డ్రివెన్ అయితే ఉంది. మనకి కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 3,65,000 ఉందండి. కంప్లీట్ టాప్ ఎండ్ వెహికల్. ఇది 2010 మోడలు. కంప్లీట్ టాప్ ఎండ్ మీకు ఇది. ఆస్టా వేరియంట్. వెహికల్ అయితే చాలా జెన్యూన్‌గా ఉంది. వెహికల్ నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, మీకు ఇంజిన్‌లో ఏం ప్రాబ్లమ్స్ లేవు. వెహికల్‌లో మీరు చూసుకున్నట్లయితే ఎక్కడైనా కూడా స్క్రాచ్ లెస్ ఉంది. స్క్రాచ్ కూడా లేదండి వెహికల్‌లో. మీరు తీసుకున్నా కూడా రెడీ టు డ్రైవ్ ఉంది. జస్ట్ పెట్రోల్ పోసుకొని వెహికల్ నడిపించొచ్చు. అంత వెల్ కండిషన్స్‌తో అయితే ఉంది బండైతే. ఒకసారి మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకున్నారంటే మీకే అర్థమవుతుంది. వెహికల్ ఏ కండిషన్ ఉంది, ఏంది, ఎట్లా మెయింటైన్ చేశారు, ఏంటి అనేది మీకు కంప్లీట్‌గా అర్థమైపోతది. ఈ వెహికల్ వచ్చేసి మీరు ఎవరైనా టాటా వెహికల్స్ చూస్తున్నారు. టాటా వెహికల్‌లో మీరు వెహికల్ పర్చేస్ చేసుకోవాలి అనుకున్నారు. సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటే ఇది నేను బెస్ట్ ఆప్షన్‌గా చెప్తాను. ఎందుకంటే 2018 మోడల్ మీకు బెస్ట్ ప్రైస్‌లో బెస్ట్ ఆప్షన్‌గా ఒక టాటా వెహికల్ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉంటది. ఇది వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ 4,90,000 చెబుతున్నారు. 2018 మోడల్ వెహికల్ ఏం నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్‌లో ₹1 ఖర్చు కూడా లేదండి. మీరు రెడీ టు డ్రైవ్ ఉంది వెహికల్ అయితే. మీరు బండి తీసుకోవాలి, నడపాలి. జస్ట్ పెట్రోల్ తీసుకొని వెహికల్ అయితే పెట్రోల్ పోసుకొని వెహికల్ అయితే నడపొచ్చు. అంత బెస్ట్ కండిషన్ అయితే ఉంది వెహికల్. ఎవరైనా లేటెస్ట్ మోడల్‌లో బెస్ట్ వెహికల్ చూడాలి టాటా వెహికల్ అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్‌గా అయితే ఉంది. మీరు స్విఫ్ట్ వెహికల్ ఏదైనా చూస్తున్నారు, పెట్రోల్ వెహికల్లో చూస్తున్నారు, బెస్ట్ ఆప్షన్ చూస్తున్నారంటే ఇది స్విఫ్ట్‌లో బెస్ట్ ఆప్షన్ అండి మీకు. ఎందుకంటే 2014 మోడల్, 15 రిజిస్ట్రేషను, 14 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. 15లో రిజిస్ట్రేషన్ అయింది. 48,000 అయితే వెహికల్ తిరిగిందండి ఇది. చాలా అంటే చాలా వెల్ మెయింటైన్డ్ ఉంది. 4 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి. వెహికల్‌లో ₹1 ఖర్చు కూడా లేదు. బండి రెడీ టు డ్రైవ్ అయితే ఉంది వెహికల్ అయితే. మీరు ఒకసారి వెహికల్ చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను. మీకు ఒకసారి చూడండి. ఇది కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 5,25,000 ఉందండి. బెస్ట్ ఆప్షన్ ఇదైతే మీకు. ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాను. ఒకసారి మీరైతే వెహికల్ చూడండి. మనం ఇంటీరియర్‌లో చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ డాష్‌బోర్డ్‌లో గానీ, ఎక్కడ గానీ రఫ్‌గా యూజ్ చేసినట్లు మనకెక్కడా కనిపించట్లేదు. వెహికల్ మొత్తం కూడా నీట్‌గా మెయింటైన్ చేశారు. ఎక్కడ స్క్రాచెస్ గానీ, లేదంటే ఎక్కడన్నా రఫ్‌గా యూజ్ చేసినట్లు గానీ ఎక్కడా కూడా ఏం కనిపియట్లేదు. మీరు సీట్స్ కానివ్వండి, డాష్‌బోర్డ్ కానివ్వండి, స్టీరింగ్ గానీ ఎక్కడైనా చూడండి చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. ఇప్పుడైతే మీకు ఒక వెహికల్ చూపిస్తున్నానండి. వెహికల్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్‌లో 3,00,000 బడ్జెట్‌లో మనకి 10 ఎయిర్ బ్యాగ్స్, సన్ రూఫ్, అలానే లగ్జరీ వెహికల్, సెడాన్ వెహికల్ మీకైతే ఇప్పుడైతే ఒకటి చూపిస్తున్నాను. చాలా తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు వెహికల్ అయితే చూడండి. ఇది వచ్చేసి మనకి 2011 మోడలు, 12 రిజిస్ట్రేషను. సూపర్బ్ వెహికల్ అండి. ఆటోమేటిక్. మనకి కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 4,55,000 ఉంది. బెస్ట్ మాట్లాడామంటే 3,00,000 అయితే ఇది మనకి కస్టమర్ అయితే ఇవ్వటానికి రెడీ ఉన్నారండి. బెస్ట్ ఇది ఎమర్జెన్సీ సేల్ అయితే ఉంది వెహికల్. వెహికల్ అంతా అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. 1,05,000 అయితే తిరిగింది బండంతా. మీరు ఒకసారి వెహికల్ చూసుకున్నట్లయితే ఎక్కడ స్క్రాచ్ గానీ, ఎక్కడ డెంట్స్ గానీ ఏమి కూడా లేవండి. ఒకసారి చూడండి, మీరు వెహికల్‌ని చూడండి.
ఒకసారి ఇంటీరియర్ అయితే ఇది చూద్దాం చూడండండి. మనము ఒకసారి ఇంటీరియర్‌లో చూసుకున్నట్లయితే డాష్‌బోర్డ్ కానివ్వండి, అలానే గేర్ బ్యాగ్స్ దగ్గర గానివ్వండి, ఇదొచ్చేసి మనకి 10 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి దీనిలో మనకి. 10 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. సేఫ్టీ అయితే 100% సేఫ్టీ వెహికల్ ఇదొచ్చేసి. సేఫ్టీ గానీ, ఫీచర్స్ గానియండి, ఆటోమేటిక్‌లో మీరు బెస్ట్ వెహికల్, బెస్ట్ ఆప్షన్ లో బడ్జెట్‌లో చూస్తున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే 2011 మోడలు, 12 రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్ వెహికల్ 1,05,000 షోరూమ్ ట్రాకు. 3,00,000 బడ్జెట్‌లో అయితే మనకి వెహికల్ అయితే ఉంది. ఇది స్కోడా సూపర్బ్ ఎలిగెన్స్ ఆటోమేటిక్ మీకు బెస్ట్ ఆప్షన్‌గా అయితే ఉంటది. ఆటోమేటిక్ చూస్తే ఈ వెహికల్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. రేర్ ఏసీ ఉంది. అలానే హ్యాండ్ రెస్ట్ ఉంది. మీకు వెహికల్ అంతా జెన్యూన్ ఉందండి. వెహికల్ ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఒకసారి వెహికల్ చూసుకున్నట్లయితే మీకు 100% జెన్యూన్ ఉందండి. చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు బండి అయితే. మీరు సఫారీ వెహికల్ చూస్తున్నారా? సఫారీ వెహికల్ లెస్ డ్రివెను అలానే లేటెస్ట్ మోడల్ చూస్తున్నట్లయితే ఇది 2021 మోడలు 20,000 తిరిగిందండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ బండి. వెహికల్ అయితే చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. ఎక్కడ స్క్రాచ్ కూడా లేదండి. స్క్రాచ్ లెస్ ఉంది వెహికల్ అయితే. మీకు చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ కూడా లేవు. రెడీ టు డ్రైవ్ ఉంది. మనం డీజిల్ పోసుకోవాలి, నడపాలి అంతే. ఆటోమేటిక్ వెహికల్. ఇదొచ్చేసి మీకు ఇంటీరియర్ మొత్తం వెహికల్ కూడా చూడండి ఒకసారి. మీరు ఇది గాని చూసుకున్నట్లయితే మనకి కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ 23,50,000 ఉంది. ఫైనల్‌గా 22 లాక్స్‌కి ఫైనల్‌గా ఇస్తా అంటున్నాడు. షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఇది 28 లాక్స్ ఉంది ఈ బండయితే. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరైనా సఫారీ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే 22 లాక్స్‌లో ఇదైతే రావటం అనేది జరుగుతది. ఫైనల్ టు ఫైనల్ కస్టమర్ వచ్చేసి 22 లాక్స్ అయితే ఇవ్వటానికి రెడీ ఉన్నాడు. 23,50,000 ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉంది.